జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. జీవితంలోని ఆఖరి 7 రోజులు అవి ఏమిటో తెలుసుకుందాము. ఒకానొకప్పుడు ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువుని దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూసి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. తన గురువుగారు ఎందుకు స్పందించకుండా వింటూ ఉన్నారు అని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని తిడుతున్నా మీరు ఎలా శాంతంగా ఉండగలిగారు అని అడిగాడు. కనీసం మీ ముఖంలో మార్పు కూడా కనిపించలేదు, మీ రహస్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు గురువుగారు, ఆ రహస్యాన్ని తర్వాత చెప్తాను, ముందుగా నీకు విషయం చెప్పాలి అన్నాడు. నీవు వారం రోజుల్లో చనిపోతావు అని చెప్పాడు. అది వినగానే కృంగిపోయాడు శిష్యుడు. ఆ రోజు నుండి అతని స్వభావంలో మార్పు కనిపించింది. ఎవ్వరి మీద కోపం తెచ్చుకోవడం లేదు, ప్రేమపూరితంగా ఉన్నాడు. పశ్చాత్తాపంతో ఎవరినైనా బాధ పెడితే వారందరినీ క్షమించమని అడుగుతున్నాడు. మిగిలిన సమయంలో భగవన్నామస్మరణ చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఇలా 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు గురువుగారిని కలవడానికి వెళ్ళాడు. పాదాలకు నమస్కరించాడు. వెంటనే గురువుగారు, నీవెల్లప్పుడూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు అన్నాడు. వెంటనే శిష్యుడు, ఏమిటి స్వామి ఇలా దీవించారు అన్నాడు. గురువుగారు, అది సరే, నీవు ఎలా ఉన్నావు, ఈ 6 రోజులు ఎలా కాలం గడిపావు అని అడిగాడు. నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తున్నాను అని శిష్యుడు చెప్పాడు. వెంటనే నీకు నా రహస్యం తెలిసిపోయింది. ఏ క్షణంలో అయితే మనం చనిపోతాము అని తెలిసినప్పుడు పశ్చాత్తాపంతో పగ, తగాదాలు, వాదనలు వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితం అంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే నిజమైన లక్ష్యం. ఈ ఉపాయం ఏమిటో శిష్యుడికి అర్థం చేసుకున్నాడు. కేవలం ద్వేషాన్నే తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది. నీతి ఏమిటంటే జీవితం నిజమైన లక్ష్యం ప్రేమ, ఆనందం, క్షమించడం. మరి మనం ఆచరించి మోక్షం చేరుకుందాము. కొనకళ్ళ సంధ్యారాణి. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి.